జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు. 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక 5 సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున. అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంతమంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి.